అందరూ కూడా తీయండి. లేవియా కాండము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం లేవియా కాండము 6వ వాక్యం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగచేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి మన కొరకు విరిచి వడ్డించును గాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. యేసయ్య తన ప్రజలైన వారితో ఏమని చెప్తున్నాడనంటే, నేను మీకు క్షేమము కలగ చేసేదను. అందరూ ఆమేన్ అనండి మాట. ఖచ్చితంగా ఏ క్షేమానికి విరుద్ధమైన పరిస్థితులు కుటుంబాల్లో జరుగుతూ వచ్చాయో నా దేవుని పేరట ఈ యొక్క మధ్యాహ్నమందు ప్రభు మనతో చెబుతున్న మాట, యేసయ్య మనకు క్షేమము కలగ చేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు క్షేమకరమైన పరిస్థితులు కలగ చేస్తాడు. అందుగురించే మీరు పండుకున్నప్పుడు ఒక్కసారిగా ఉలుక్కుపడి భయపడి కలవరం చెందిన పరిస్థితులు లేకుండా దేవుడు మన జీవితంలో ఏం కలగ చేస్తాడంటే, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. హల్లెలూయా. అందరూ కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుని క్షేమం మన జీవితంలో మనం పొందాలి అంటే, దేవుడు ఇచ్చుచున్న ఈ ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే, చూడండి, ఒక కుటుంబంలో ఒక యజమాని చాలా ఆస్తిపరుడు, అద్భుతమైన సంపద ఆ ప్రాంతంలో వారికి ఉండినప్పుడు ఆ ఆస్తికి వారికి ఉన్న సంపదకు మనము అనుభవించే స్థితిలోనికి మనం రావాలంటే మనం ఏమై ఉండాలి? వారసులు. అందరానండి. అందు గురించి యేసయ్య ఏమన్నాడు తెలుసండి, క్షేమం అనేది ప్రపంచం మీద దేవుడు ప్రకటించాడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తూ ఉంటే క్షేమంగా మనుషులు ఉన్నారా? హౌ ఆర్ యు అని మీరు ఎవరినైనా అడిగి చూస్తే, హౌ ఆర్ యు అని అడిగి చూస్తే ఏం చెప్పాలా? బాగున్నారు అనడానికి వీలు లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎలా ఉంది పరిస్థితి అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు క్షేమమును కలగ చేయుదును అన్నాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అనంటే మొట్టమొదటి మాట, మన జీవితంలో ఆ వాక్యానికి వారసత్వం మనకు పొందాలి అనంటే, ఆ ఆశీర్వచనం మన జీవితంలో నెరవేరాలి అనంటే జకర్యా ప్రవచన గ్రంథం, అందరు తీయండి, జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 16-17 వాక్యాలు మనం చూసినప్పుడు, నా జనులు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం ద బుక్ ఆఫ్ జకర్యా 9వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుతున్నారు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లుగా వారి దేవుడైన యెహోవా వారిని రక్షించును. వారు, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. వారు అంటే ఎవరిక్కడ? నా జనులు. అందరానండి. అందరు కొంచెం గట్టిగానండి. ఈ రోజున దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని ద్వారా మనము పొందాలి అని అంటే మనము ఆయన జనులుగా మార్చబడాలి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరైతే ఆయన నా జనులు వీళ్ళు అని చెప్పగలుగుతాడో ఖచ్చితంగా వారు ఆ దేశములో ఎంతో కిరీటమందలి రత్నముల వలె ఒక కాపరి తమ మందను రక్షించుకున్నట్లుగా దేవుడు వారిని రక్షించుకుంటూ వారి క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందరు కొంచెం గట్టిగా చెప్పండి. అందు గురించి ఒక మంద కాపరి తన మందను ఎలాగైతే రక్షించుకుంటాడో,
క్షేమం మిస్ అవ్వకుండా, ఎక్కడా వాటికి గాయం తగలకుండా, ఎక్కడా అవి పస్తు పడకుండా, ఎక్కడా అవి అపవాది లేక శత్రువు నోట్లో పడిపోకుండా మంద కాపరి ఆ మందలో ఉన్న గొర్రెలు కాపాడుకుంటున్నట్లు ఎవరైతే ఆయన మందలో చేర్చబడతారో, ఆమేనండి వాటికి, ఎవరైతే ఆయన అధికారం క్రిందికి వస్తారో, ఆమేనండి వాటికి, నిశ్చయముగా నా దేవుడు మీ పట్ల క్షేమాన్ని విస్తరింప చేయునుగాక. అందరు కొంచెం గట్టిగా హల్లెలూయా. అందు గురించి దేవుని వాక్యం చెప్తుంది, నా జనులు క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జనులు ఎవరైతే ఆ మందలో చేర్చబడ్డారో వారు మంద కాపరి మందను రక్షించినట్లుగా దేవుడు వారిని రక్షించుకొని వారికి క్షేమాన్ని, సొగసును ఇస్తాడట. ఈ మాటను యోబు ఏమని ఉటంకించాడు అంటే, యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు నెమ్మదిగా మనం చదవగలిగితే, అయితే చదవండమ్మా. నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ రోజున ఏ పరిస్థితుల మధ్యలో మీరు ఇక్కడికి వచ్చారో, ఏ వ్యాజ్యం మీ మనసు నిండా ఈ పరిస్థితుల మధ్యలో ఆ మనసు ఆలోచన చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఏది మీకు కనబడట్లేదో, మనసులో ఒక మాట ఉంటుంది, ఖచ్చితంగా క్షేమం కలగాలంటే ఇలా జరిగితే జరుగుద్ది అని మీ మనసు అంటది. కానీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమంటాయి, ఎక్కడ జరుగుద్ది అంటది. ఈ వ్యాజ్యం మీ మనసులో ఏర్పడుతున్న ఈ యుద్ధం, ఈ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న మీ పరిస్థితిని యోబు గ్రంథం మనకు చెప్తున్నమాట. నేను అలాంటి పరిస్థితుల మధ్యలో నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఆమేనండి. నేను దేవుని వద్దకు వెళ్తాను. నేను దేవుని ఆశ్రయించి నా వ్యాజ్యాన్ని ఏమంటున్నాడండి భక్తుడు, నేను నా దేవునికి పూర్తిగా అప్పగించుకుంటాను. అందుగురించి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ వ్యాజ్యం అంతా, మీ మనసులో ఏ యుద్ధం అయితే ఏర్పడిందో, మీ మనసులో ఏ వ్యాజ్యం అయితే కలవరింతకు గుడి చేస్తా ఉందో, దీనిని మీరు ఆయనకు అప్పగిస్తే, ఆమేనండి అందరూ. ఆయన మీరు అనుకున్నట్టు కాదు, మీరు పరిశోధింపజాలని, ఆ మాట మీరు చదవాలి, పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుతాలు చెయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఆయన భూమి మీద వర్షం కురిపించి పొలముల మీద నీళ్లు ప్రవహింపచేసి సమృద్ధి ఎలాగైతే కలగ చేస్తాడో, అక్కడ నాకు బాగా నచ్చిన మాట 11వ వాక్యంలో, అట్లు. ఆ పైన మనం చదివాను చూడండి, ఆ విధంగా దేవుని ఆశ్రయించి వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించి దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసముతో నీవు దేవుని మీద నమ్మకముతో చేస్తే, ఆ విధముగా దీనులను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆయన ప్రారంభించి, ఏ దుఃఖములైతే మీరున్నారో ఖచ్చితంగా నా దేవుని పేరట ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను, దుఃఖపడే వారందరినీ నా దేవుడు క్షేమానికి లేవనెత్తునుగాక. అందరు నోరు తెరిచి ఆమేనండి మాటకి. ఏ దుఃఖమైతే మీ క్షేమాన్ని దూరపరుస్తూ ఉందో, ఏ దుఃఖమైతే మీ మనసును క్షేమములో నుండి బయటకు తీసుకొని వచ్చేస్తూ ఉందో, ఏ వ్యాజ్యం, ఏ కలవరం, ఏ పరిస్థితి మిమ్మల్ని కలవర పెడుతూ ఉందో, నా యేసయ్య పేరట చెప్తున్నాను, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన లెక్కలేని అద్భుతాలు, పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడని విశ్వసించి ఈ పగటి పూట, ఈ మధ్యాహ్నమందు మీ వ్యాజ్యాన్ని మీరు దేవునికి సమర్పించి, నా దేవునికి నేను అప్పగించానని మీరు ధైర్యంగా ఉండగలిగితే, దుఃఖములో ఉన్న వారందరినీ దేవుడు క్షేమానికి లేవనెత్తబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు క్షేమానికి మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఒకటి, ఆయన జనులము అనే నమ్మకం నీకు ఉండాలి. అంతే తప్ప నేనండి అనకూడదు. మనందరం ఎవరు?
యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా, యేసు ప్రభు నాకు వద్దు అని అంటున్నా, మనందరం ఆయన చేత సృజించబడిన వాళ్ళం. మనము ఆయన రూపములో పుట్టిన వాళ్ళం. ఆయన స్వరూపం దేవుడు మనకిచ్చాడు, ఆయన ఊపిరి మనకిచ్చాడు. అందు గురించి ఎంత తొందరగా మనము ఆయన మందలో చేర్చబడితే, ఆమెనానండి, ఎంత తొందరగా మనము ఆయన జీవములో పాలు పంపులు పొందితే, ఆమెనానండి, ఎంత తొందరగా ఆయనిచ్చే రక్షణలోనికి మనము పరుగెత్తుకొని వస్తే అంత తొందరగా దేవుడు నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడు. ఇక దుఃఖము నిట్టూర్పు యేసు నామములో మీ కుటుంబం నుండి ఎగిరిపోవునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ఒకటి, ఆయన జనులం అనే మాట మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఆయన జనులుగా మీరు తీర్చబడాలి. అందరూ మనము ఈ జనులము, మీరు ఆ జనులు, మీరు తెలంగాణ, మేము ఆంధ్ర, మీరు కర్ణాటక, మేము బెంగళూరు. ఈ డిఫరెన్స్లన్నీ మనకే ఉంటాయి, కానీ దేవుడికి ఏమి. బెంగళూరు అయినా దేవుని దగ్గరికి రావాలి. చెప్పండి, తెలంగాణ వాడు అయినా దేవుడికి అనుగ్రహించకపోతే అసలు వర్షం భూమి మీద పడుతుందా? తెలంగాణ వాళ్ళు మీ మీదకి వర్షం రాకోకుండా ఆపేద్దామన్నంత మాత్రం వర్షం రాకుండా ఉంటుందా? మనం తెలంగాణ గొడవలు, వైఎస్ఆర్సీపీ గొడవలు, ఇంకోటి ఏంటది కూటమి గొడవలు మనకు అనవసరం. కూటమేనా? అవి కాదు మనం చూసుకోవలసింది, మనము దేవుని మందలో ఉన్నామా లేదా. హల్లెలూయా. అందు గురించి దేవుని ప్రజలతో మనము మమేకమై, దేవుని ప్రజలుగా మనము తీర్చబడి, యేసు రక్తము ద్వారా నాకు విమోచన ఉందని, యేసు నామములు నాకు విడుదలుందని, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడని, యేసయ్య తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద లేడని ఎవరైతే విశ్వాసముతో వ్యాజ్యాన్ని ప్రభువుకు సమర్పించుకుని, ఆయన సిలువలో మన కొరకు చేసిన మహాబలి యాగాన్ని నీ మనసుకు తెచ్చుకొని విశ్వాసముతో, అందు గురించి చూడండి దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్త 1లో, ఎందరు తన్ను అంగీకరించితిరో, హౌ మెనీ మెంబర్స్ ఆర్ యాక్సెప్టెడ్ హిస్ నేమ్, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించారో వారందరినీ కూడా యేసయ్య ఏమని పిలుస్తాడట? ఆయన కుమారులు, ఆయన పిల్లలు అని పిలుస్తాడు. చదువుతారు ఒకసారి 1:12 అండి. 1:12 తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికీ, అనగా తన నామం అంటే విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఎట్నారండి, ఇట్స్ ఏ అథారిటీ, దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. అందు గురించి ఆయన నామాన్ని మనం ఏం చేయాలట? విశ్వసించాలి. యోబు అంటాడు, ఇప్పుడు మనం చదివిన భాగంలో, నేను ఆయన ఆశ్రయించాను, నా వ్యాజ్యం అంతా నేను ఆయన చేతులకి అప్పగించాను. ఎందుకు అప్పగించాను తెలుసా? ఎందుకు అప్పగించాను? ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు లెక్కలేనని 1, 2, 3, 4 కాదు, లెక్కలేనన్ని. హల్లెలూయా. ఇది ఒక్కటి చెప్తే సరిపోద్దండి? అందరూ అనండి, ఒక్కటైతే సరిపోద్దండి మీకు? చాలా మంది అంటారు, ఈ ఒక్కటి కట్టేకమండి మాస్టర్ గారు, ఈ ఒక్కటి కట్టేకమండి అయ్యా. ఒకటి కాదు, లెక్కలేనన్ని. ఆమెనను లెక్కలేనన్ని గట్టిగా ఆమెనానండి. 1, 2, 3 కాదు, లెక్కలేనని చేస్తాడు. హల్లెలూయా. 1, 2 కాదండి, దేవుని ఆశ్రయించిన వారు నిశ్చయముగా లెక్కలేనన్ని అద్భుతాలు చూస్తారు, చూడగలుగుతారంతే. ఆమెనానండి. మనము మాకు తెలిసిన లాయర్ గారికి అప్పచెప్పమండి సంగతి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? లెక్కలేనన్ని సార్లు లాగుతాడు నీ దగ్గర నుంచి, లెక్కలేనన్ని సార్లు లాగుతాడు. నాకు తెలుసు, ఎందుకంటే కోర్టు గొడవల గురించి నాకెలా తెలుసు అంటున్నారేమో. మనకు దేవుడు ఇచ్చిన సంఘంలో నాకు ఇచ్చిన పిల్లలు ఒకరు, ఆడు వెళ్ళిన ప్రతిసారి బిర్యానీ ఈడ ఇప్పించాలి, వాటర్ బాటిల్ ఈడే కొనాలి, ఏంటంటే రూమ్ రెంట్ ఈడ, ఏంటి ఆడుండి రూమ్కి రెంట్ ఈడు కట్టాలి. ఇట్నారండి. ఆడు కారు బయటకు వెళ్తే ఏమంటారు దీన్ని, ఉబర్రా ఏ ఉన్నాయి కదా, ఫోన్ చేస్తే వస్తాయి కదా, అయ్యి అట్లు కూడా ఈడే కట్టాలంట. కట్టిన తర్వాత అయ్యా ఈ నెలకి క్లియర్ అయిపోద్దండి అంటే, నువ్వు అలా ఉండు అయిపోద్ది అలా అంటాడు. ఈ నెల ఇల్లు వచ్చాడు, నాయన ఏమైంది అంటే, వచ్చి నెల రమ్మన్నాడు అయ్యారు. ఈడు లెక్కలేనన్ని సార్లు అక్కడికి లాగుతాడు, లెక్కలేనన్ని సార్లు ఈడి దగ్గర నుంచి లాగుతున్నాడు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలతో నింపబోతున్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, తప్పల కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుతాలు, పరిశోధింపజాలని మహాకార్యాలు నీ జీవితంలోనే జరగబోతున్నాయి. హల్లెలూయా. తన నామం ముందు విశ్వసించారా? మీరెవరు నాకు తెలియదండు. విశ్వాసంతో మీరు ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుంటున్నారా? ఖచ్చితంగా మీ జీవితంలోనే లెక్కలేనని జరగబోతున్నాయి. నమ్మండి కొంచెం గట్టిగాను.
అయ్య బాబాయ్ మా చేతిలో ఉన్న దాన్ని బట్టి ఎక్కడండి అయ్యారు, ఈ రేఖ ఇలా రేఖ మీద అడుపుంది, ఈ రేఖ వచ్చేమో ఈ రేఖ మీద వచ్చి అడుపుంది. అయ్యి బాబాయ్ ఇంకెక్కడ ఉంది, మా రేఖే తేడా ఉంది. హల్లెలూయా. ఈ రేఖలను బట్టి మన జీవితం ఉండదు నాయన. హల్లెలూయా. ఈ రేఖలు ఎందుకు వస్తాయి అంటే అమ్మ పొట్టలో మనం హాయ్ అంటాక ఉండదు కదా, ఇలా ఇట్టుకునే ఉండాలి. హల్లెలూయా. అందు గురించి వచ్చినాయి ఈ రేఖలను బట్టి జీవితాలు ఏముండవు. హల్లెలూయా. కాబట్టి దేవుని పేరట దైవజనుడిగా నేను మీ మీద ప్రకటిస్తున్న మొట్టమొదటి మాట, నా జనులు వారు కిరీటమంది రత్నముల వలె ఉంటారు, వారు కాపరి మందను కాపాడుకున్నట్లుగా రక్షించబడతారు, వారు ఎంతో క్షేమంగా ఉంటారు. చెప్పండి, వారు ఎంతో సొగసుగా ఉండబోతున్నారు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వాక్యం. ఇప్పుడు దేవుడు మనకు ఆయన బిడ్డలుగా దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. కాబట్టి ఎంత తొందరగా మనం ఆయన బిడ్డలమైతే అంత తొందరగా క్షేమంలోనికి మనం పరిగెట్టినట్టే. 2 ద్వితీయోపదేశకాండం ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ 5వ అధ్యాయము 29వ వాక్యం చదువుతారు. వారికిని వారి సంతానానికిని, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, క్షేమము కాదట, నిత్యము క్షేమము కలుగునట్లుగా వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు వారికి ఉంటే మేలు. ఆమేన్ చెప్పండి అందరూ. మనకు మాత్రమే కాదట, మన సంతానానికి కూడా నిత్యము మేలు కలగాలంటే ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన మనము ఆయన యందు భయభక్తులు ఉంచాలి. ఆమేన్ చెప్పండి అందరూ. భయభక్తులు ఎవరైతే ఉంచుతారో, దేవుడంటే భయపడి దేవుడంటే భక్తి చేస్తారో, ఖచ్చితంగా వారి జీవితంలో వారి సంతానము జీవితంలో నిత్యము క్షేమము కలుగునుగాక. మీ మనసు నిండా ఏముండాలంటే, నేను దేవుడు అంటే భయపడుతున్నానా, భక్తి చేస్తున్నానా, ఈ మనసు మీకుంటే చాలట. అందుగురించి దేవునికి ఎవరైతే భయపడతారో చూడండి, దానికి ప్రసంగి గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12-13 వాక్యాలు మీరు చూస్తే, పాపాత్ములు 100 మారులు, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వాక్యాలు చదువుతున్నారు. మరొకసారి, పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైన దేవుని యందు, అండలం చేయవలసిన మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడతారు. అందుగురించి ఆయన సన్నిధికి భయపడాలి. ఆయన సన్నిధి అంటే ఎక్కడ ఉందండి? 139 కీర్తనలు మీరు తర్వాత చదువుకోండి. ఆయన సన్నిధి అని అంటే ఆయన ఉన్న చోట ఎక్కడ ఉన్నది? ఆకాశానికి వెళ్ళిన అక్కడ ఉంటాడు, పాతానికి వెళ్ళిన అక్కడ ఉంటాడు, సముద్ర దిగంతాలకు వెళ్ళిన ఆయన లేని చోటంటూ ఏమీ లేదు. అందు గురించే మీరు ఇంట్లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, డ్యూటీలు చేస్తున్నా, ఎక్కడున్నా అక్కడ కూడా ఆయన ఉన్నాడు అనే భయం నీకుంటే నీ మనసులో ఖచ్చితంగా నీకున్న క్షేమం ప్రపంచంలో ఎవడకూడదు. ఇంకా హల్లెలూయా. అందరు కొంచెం గట్టిగానండి హల్లెలూయా. అందరు కొంచెం గట్టిగానండి హల్లెలూయా. భయభక్తి కలిగి ఉండడం అని అంటే చెంపలేసుకోవటం కాదు. చచ్చున్న కాడల్లా చెంపలేసుకుంటే భయం ఉన్నట్ట. మొన్న లంక చర్చ్ దగ్గర మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నాను. పిల్లలందరూ ఏదో పని చేస్తుంటే మొత్తం మీద సైకిల్ వేసుకుని ఆ పక్క వెళ్తున్నాడు, కాల్లోకి వెళ్ళిపోతాడేమని భయం వేస్తుంది. ఇలా వచ్చాడు, అలా వచ్చాడు, ఇలా వచ్చాడు. నా దగ్గరకు వచ్చినప్పటికీ నాయన, మనం ఇప్పుడు ఆయన చూసి ఏమనుకోవాలి? భక్తుడు అని అనుకోవాలా? భక్తుడు అయ్యి ఉంటే కనుక రోడ్డు అంతా ఎందుకు కొలుతాడు వాడు? చూసారండి, భక్తి అంటే అది కాదు. ఇక్కడ ఈ మాట చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధికి భయపడే వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఈ మాటకి. నేను ఎక్కడున్నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయభక్తితో ఎవరైతే బ్రతుకుతారో ఖచ్చితంగా వారికి ఉన్న క్షేమం ఎంత అంత కదా. హల్లెలూయా. అందుగురించి బ్యాంకులో ఎంటర్ అయిన వెంటనే
యు ఆర్ అండర్ సర్వేలెన్స్, మీరు నిఘాలో ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కెమెరా చూస్తుంది అని. ఇప్పుడు కెమెరా చూస్తుందంటే కనుక అక్కడ ఒకవేళ ఎవడైనా లెక్కెడతా 100 రూపాయలు పడిపోయి అనుకోండి, యు ఆర్ అండర్ సర్వేలెన్స్. హల్లెలూయా. ఖచ్చితంగా రూపాయి పడిపోయినా పెన పడిపోయినా యు ఆర్ అండర్ సర్వేలెన్స్. ఖచ్చితంగా ఎవడో పర్స్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆడు మర్చిపోడు కదా మనం జోబులు పెట్టుకున్నాం అనుకోండి, యు ఆర్ అండర్. యేసయ్యకి భయపడటం అంటే ప్రతి నిమిషం ప్రభు నన్ను చూస్తున్నాడు అనే భయముతో మనం బ్రతికితే నీకున్న క్షేమం ఇంకా పొరపాటును కూడా ఎవ్వడు నీ దగ్గర నుంచి తీయలేడు. హల్లెలూయా. వారు క్షేమముగా ఉన్నారు. కిరీటం అందలి కిరీటమే కాదట, కిరీటం మీద ఉన్న రత్నంలా ఉంటారంట. హల్లెలూయా. అంటే మనకు కలిగే ఘనత కిరీటంతో ఆగిపోదు, కిరీటం పైన ఉన్న రత్నముతో దేవుడు మనల్ని పోలుస్తాడు. హల్లెలూయా. కిరీటమే గౌరవం అయింది కదా. అసలు కిరీటం అంటేనే రాజుగారి తలెక్కి కూర్చుంది. ఆ రాజుగారి తలెక్కి కూర్చున్న కిరీటం మీద కూర్చుంది రత్నం. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వబోయే ఘనత ఎలా ఉంటుందో తెలుసా? అందరూ అనుకున్నట్టు సామాన్యంగా నీవు నీ కుటుంబం ఉండరు, నీవు నీ బిడ్డలు ఉండరు. మనం అనుకుంటాం 10th క్లాస్ పాస్ అయితే సరిపోదండి బాబా, ఈడ 10th క్లాస్ కాదు, దేవుడు డాక్టర్లను చేస్తాడు, వాళ్ళని ఇంజనీర్లను చేస్తాడు దేవుడు వాళ్ళని. హల్లెలూయా అనండి, గట్టిగా ఆమేనండి. నేను చర్చ్ యూత్ మీటింగ్లో ఎప్పుడు చెప్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి మీరు. హల్లెలూయా. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన తర్వాత వెనకాల చైర్లో కూర్చోకండి, కింద కూర్చోమని చెప్తున్నాను ఇప్పటి నుంచి. ఖచ్చితంగా మన పిల్లలు మంచి స్థానంలో ఉండబోతున్నారు. కిరీటం అందలి రత్నాల్లో ఉంటారని దేవుడు చెప్తే ఇంకా నీకు బాధ ఏంటంట? అయ్యగారు మొన్న ఒక ఆయన అంటాడు 50,000 అప్పు ఉందంట. ఊరి నాయన 50,000 ఒప్ప. అన్నం తింటాం మానేసి సైకిల్ వేసి తిరుగుతుంటే ఆయన అంటాడు బండి కొనుక్కోండి వేసినదన్నాను నేను. 50,000 అప్పు అడిగారు. అయ్యి బాబోయ్, వీడికి ₹1,00,000 అప్పు ఉన్న ఫోన్ తీసుకెళ్తే గుండెకపోద్దాం వీడికి. ఆ అప్పులు దేవుడు తీరుతాడు అంటే దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది కొంచెం బయటికి వెళ్తే కనీసం సోడా కూడా తాగడు, అదే సైకిల్. ఇక తినండ్రా బాబు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. భయభక్తితో మీరు ప్రభుని సేవించండి. మీరు దేవుడు చూస్తున్నాడని కరెక్ట్గా మనం జీవించడం నేర్చుకుంటే ఖచ్చితంగా. అందు గురించి దానియేలు గ్రంథంలో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది చూడండి. ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యంలో, దానియేలు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయం 27వ వాక్యం. రాజా 4వ అధ్యాయం 27వ వాక్యం చదువుతున్నారు. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట కూడా నీకు ఉంటుందయ్యా. హల్లెలూయా. ఇక్కడ నాకు దొరికిన మాట ఏంటంటే పాపం మాని అంటే గడిచిన దినాల్లో దేవుడు చేయొద్దన్న పనులు ఏది చేసామో ఇక కఠిన అవ్వకూడదు. ఇక ఆ పాపములు మాని నీతి న్యాయాల్ని మనం అనుసరిస్తూ దేవుని మార్గాల్లో నడుస్తూ, ఇక్కడ మీరు నాకు దొరికిన మాట, బాధ పెట్టిన వారి యందు కనికరము చూపించడం నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మరింత బాధ పెట్టడం మానేయాలి. భూమి మీద ఒక్క ఆమేనంటే ఉట్టు ఆమెన్ అనండమ్మా. బాధ పెట్టిన వారిని మనము కరుణించాలంట. ఆమెన్ అనండి. కొంచెం గట్టిగా అనొచ్చు కదా, నచ్చదో అయినా సరే అనాలా, ఆమెన్ అనాలా. బాధ వీళ్ళు నాకు బాధ కలగజేశారు, లేదంటే నేను వాళ్ళని బాధ పెట్టాను, మొత్తం మీద బాధ పెట్టబడ్డారు. కానీ క్షేమం మాత్రం నీకు నీ సంతానానికి నిత్యం ఉండాలంటే మాత్రం రాజుగారు బాధ పెట్టిన వారి అందుకు కొంచెం కరుణ చూపడం మొదలెట్టండి. ఖచ్చితంగా మీకున్న క్షేమం ఇక మీద కూడా ఉంటుంది మీకు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగాను. ఎక్కడున్నారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయపడటం అంటే ఏంటి? బాధ పెట్టే సందర్భం వచ్చినప్పుడు బాధ పెట్టడం, అందరూ బాధ పెడతారు. కానీ బాధ పెట్టిన వారిని మనం ఏం చేయాలట? ఈరోజు నేను పగలు కూడా అదే వాక్యం చెప్పాను కదా, రాత్రిగా చెప్పాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు, ఎన్నో కీర్తనది 23వ కీర్తన ఉంటుంది నా 5వ వాక్యంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు. చూడండి, దేవుడు మనము రెడీ చేసుకోకుండా దేవుడే రెడీ చేసి శత్రువుల ఎదుట నీ చేతిలో ఏం పెట్టాడట?
ప్లేట్ అట్టుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకు నువ్వు తింటක් కాదు, అది శత్రువులు నువ్వు పోషించాలి. నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత అది. శత్రువుల ఎదుట ప్రిపేర్ చేసి భోజనం దేవుడు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? భోజనం నీకెందుకు ఇచ్చాడో తెలుసా? అక్కడ మా తెలుగు భాషలో ఏమని ఉంటుంది? భోజనం అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే యూ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనమీస్ అని ఉంటుంది. టేబుల్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నీకు ఒక్కడికి మాత్రమే కాదు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. టేబుల్ అందరూ అనండి, కొంచెం గట్టిగా అనొచ్చు కదండి. టేబుల్ సిద్ధపరుస్తాడు నీకోసం. టేబుల్ అంటే ఏంటి? రాజుగారి టేబుల్ మీద, మీరు సొలొమోన్ టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలు మనం లెక్కడితో మొదలెడితే మనకే ఆయాసం వచ్చేది. మరి అది తిన్నాడా పడేసాడో నాకు తెలియదు, కానీ హల్లెలూయా. మేకల్లో కావాలట, పుట్టెల్లో నుంచి కావాలంట, బీఫు తింటాడట, కోళ్ళు తింటున్నాడంట, చేపలు తింటున్నాడట, రొయ్యలు. ఓరి బాబు నీ తిండి మండిపోని ఎంత తినేస్తున్నావురా బాబు సొలొమోనా. ఒక్కరోజు టేబుల్ మీదకి అవన్నీ ఎన్ని జీవరాశులను చంపేస్తున్నాడు కదా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మన కొరకు మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరిచింది, టేబుల్ సిద్ధపరిచింది. ఎందుకో తెలుసా? శత్రువులు నీ మీద పగట్టేశారు, కానీ అలా లేకోకుండానే నువ్వు ఎప్పుడు కరుణింతావా అని చూస్తున్నారా బాబు. హల్లెలూయా. నువ్వు శత్రువుగా నువ్వు భావించుకుంటున్నావు, కానీ ఒక్కసారి నువ్వు అటుకెళ్ళి భోజనం పెట్టు. అమ్మా అస్సలు నిజంగా నువ్వు ఇవాళ భోజనం పెట్టబోదు, 4 రోజులు అయింది భోజనం తినంటారు వాళ్ళు. హల్లెలూయా అనండి. మీరు ఒక్కసారి మిమ్మల్ని బాధించిన వారిని కరుణించడం స్టార్ట్ చేయండి, మీకున్న క్షేమం అసలు మామూలుగా ఉండదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా అనండి హల్లెలూయా. శత్రువుకు భోజనం పెట్టడం అంటే ఏమనుకుంటున్నారు? పగ తీర్చుకోవడంలో వేరే కోణం ఇది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీకు దొరుకుతుంది మీకు ఆ మాట. బాబు మీకు మీరే పగ తీర్చేసుకుంటారు. ఎందుకురా బాబు పగ తీర్చడం నా పని అన్నాడు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక చూడండి, ఎందుకో దేవుడు మరి ఈ మాట గుర్తు చేశారు. ఒకసారి చూడండి 12వ అధ్యాయంలో 19వ వాక్యం. ప్రియులారా 12:19, ప్రియులారా మీకు మీరే పగ తీర్చేసుకోవద్దు, దేవుని ఉగ్రతకు మీరు కొంచెం చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను నీకు అని చెప్పి 20వ వాక్యంలో నీ శత్రువు ఆకలి గుని ఉంటే అది భోజనం పెట్టట్టుకెళ్ళి దప్పుకొని ఉంటే ఓ డ్రింక్ ఇప్పించాడికే. అలా చేస్తే ఏమైద్దట? అతని తల మీద అలా చేయటం వల్లే నిప్పులేసినట్లు లెక్క. హల్లెలూయా. అందు గురించే మాతోటి అసలు మాట్లాడతారండి, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అనకూడదు. హల్లెలూయా. యేసయ్య బిడ్డలు ఎప్పుడు ఏమనుంది అక్కడ? బాధ పెట్టి వారి యందు కరుణ చూపాలి. హల్లెలూయానండి, హల్లెలూయానండి. అక్కడ వారం రోజులు ఐసీయూ దగ్గర ఉన్నాం కదా, అక్కడ అమలాపురాన్ని. అక్కడ ముసలమ్మ మనవరం మొత్తం మీద వాటి పుట్టు 3 రోజులు అయింది అంతే. తీసుకుని వచ్చినారు. అమ్మ ఏంటి పరిస్థితి, ఏంటి కంగారు పడకలేదు, ఏంటి దేవుడు సాయం చేయాలి. మేము వెళ్ళిన వాళ్ళకి వెళ్ళి ఇదే చెప్పడం, ఏం కాదు మా పిల్లడికి దేవుడు అద్భుతం, మీకు కూడా అద్భుతం జరిగితే ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్రార్థన చేసుకోవటం అయ్యా, మా కాళ్ళు మామూలు కాదు, చెప్తే ఎంత చెప్పినా ఈవిడికి మళ్ళీ రివర్సే అని కాళ్ళు పెడతా. వీడికి అమ్మ వీడికి బాగలేదు అంటే ముందు అసలు అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ ప్రపంచ యుద్ధం ఇంట్లోనే ముందు మాట. ఆవిడ ఎంత చెప్పినా పిల్లోడి గురించి మాట్లాడుతుంటే ఆ కాళ్ళ గురించి మారుతుంది టాపిక్. ఎందుకు వచ్చిందిలే బాబా మాకని. ఎంత బిల్ మళ్ళీ లాస్ట్లో అంటది, లాంగ్ ఇచ్చేశారు, మొత్తం ఐసీయూలో పెట్టేశారు, ఆ బాక్స్లో పెట్టేసిన తర్వాత అంటది ఎంత బిల్లో. మరి ఎంత బిల్లు వేస్తారన్న సంగతి నీకు తెలీదా? మరి వేస్తారమ్మా. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే అంటది ఆవిడంటది, ఇంక పురుగుల ముందే మిగిలింది అంటది. నన్ను పురుగుల ముందే మిగిలింది అదేమన్నా మాటమ్మా. పిల్లోడు బాగుంటే మీరు బాగున్నట్టు కదా, ఏదో చేసి మొత్తం ఏదో చేయండి అమ్మా. పురుగుల ముందు అత్తే తలకాలేని మాటలు మాట్లాడతావేంటి? నీ క్షేమం విస్తరించబడాలంటే ఆమె అనండి. ఇప్పుడు కోడలు ఏదో చేసింది, కరుణించవచ్చుగా. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా కోడలు తిట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆవిడ ఏమైనా ఇక్కడ ఉందా? మళ్ళీ పొద్దుటికి మాకు వినపడ్డ కవర్ ఏంటంటే 3 పాయింట్లకు వచ్చిందో 4 పాయింట్లకు వచ్చేసిందంట బ్లడ్ ఆ కోళ్ళకి. మళ్ళా మొదలెట్టింది మనిషి. ఏందంటే తినమంటే తిందో, ఉండమంటే ఉండదో, అవి చేయమంటే చేయదు. నీకు నమస్కారమే తల్లే. ఎంత కొంతమంది చూడండి బాధ పెట్టిన వాళ్ళని మళ్ళెంత ఆ సందర్భం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అమ్మా ఏం కాదు దేవుడు సాయం చేస్తాడని చెప్తావా? నువ్వు చెప్పిన మాట లేదు, అలా చేయలేదు ఇలా చేయలేదు అంటే ఉన్న పేనం ముందే పోయిలా ఉంది అక్కడ. హల్లెలూయా అంటలేదు మీరు? గట్టిగా చెప్పండి కొంచెము. హల్లెలూయా. బాధ పెట్టే వారిని కరుణించడమే
మన క్షేమానికి మూలము. హల్లెలూయా అని చెప్పండి. అందుగురించి నిత్యము మనకి మన కుటుంబాలకి క్షేమం కలగాలంటే భయభక్తితో ఆయన సన్నిధిని మనము ఆయనని సేవించాలి. భయభక్తితో సేవించడం అంటే అర్థం ఏంటి? పాపము మాని నీతి న్యాయాలు అనుసరించి దాంతో చేర్చబడిన మాట ఇది. బాధ పెట్టిన వారిని మనం ఏం చేయాలి? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. మమ్మల్ని ఎంత మాట అన్నారండి, ఎంత మాట. వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, శుభ్రంగా పార్టీ చేసుకుంటున్నారు, బిర్యానీ తెచ్చుకుంటారు. ఈయన మాత్రం వాళ్ళని చూసినప్పుడు ఎంత మాట అంటే వాళ్ళు బాగానే తింటున్నారు బిర్యానీ, కానీ బిర్యానీ తినే అవకాశం వచ్చినా కానీ ఈ మనిషిలో మాత్రం సంతోషం రాదాయే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వదిలిపెట్టండి హల్లెలూయా యేసునామములో, గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయభక్తితో దేవుని సేవించడం అంటే పాపాన్ని విడిచిపెట్టేశారు చాలామంది, నీతి న్యాయాల్లో అనుసరిస్తున్నారు, కానీ బాధ పెట్టిన వారిని మనం ఏం చేయాలా? చెప్పండమ్మా, కరెక్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 3, ఎవరు క్షేమంగా ఉంటారంటే ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనందరికి తెలిసిన మాట 23వ కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఏంటయ్యా నీ షూరిటీ? ఏంటి నీ ధీమా? ఒకటే, చిరకాలము నేను దేవుని మందిరాన్ని మాను. హల్లెలూయా, కొంచెం గట్టిగానండి. ఒకటి, దేవుని జనులుగా మనం మార్చబడ్డాం. 2, దేవుడు అంటే భయపడుతున్నాం. భయపడుతున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటే కుదరదు. దేవుని ప్రజలుగా మార్చబడి దేవుని భక్తి చేస్తున్న వాళ్ళు చిరకాలము దేవుని మందిరములో ఎవరైతే ఉండడానికి నిశ్చయించుకుంటారో, ఉండే ప్రయత్నం చేస్తారో, ఆ మందిరములోని మేలు చేత ఆమేనండి అందరూ. యేసయ్య మిమ్మల్ని క్షేమకరమైన తృప్తికరమైన పరిస్థితుల్లోనికి నా దేవుడు నడిపించును గాక. అందరు కొంచెం గట్టిగానండి ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా దేవుని మందిరంలో మనం చిరకాలం ఉండాలి, మనము మన కుటుంబాలు. అందుగురించే అసలు నిజమైన ఆశీర్వాదం ఎక్కడుంది అని అంటే దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నాకు ఆస్తులు కలిగాయి కాబట్టి నేను ఆశీర్వదించబడినట్టు కాదు, నాకు భార్య బిడ్డలు కలిగారు కాబట్టి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని కాదు, నా మందలు విస్తరించాయి, గొర్రెలు విస్తరించాయి, ఒంటెలు విస్తరించాయి, నాకున్న పనివారు విస్తరించారు కాబట్టి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని కాదయ్యా. ఆయన అంటాడు, అయ్యా నిత్యము నా కుటుంబం అందరూ అన్నమాట నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించాయి. నువ్వు ఆశీర్వదించింది అది అన్నటికి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే మందలు కలగడం కాదు, ఆస్తి కలగడం కాదు, ఎకరాలు కొనటం కాదు, మరొకటి కాదు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావా, నిత్యము నువ్వు ఆశీర్వదించబడినట్టే. హల్లెలూయా, గట్టిగా చెప్తారా హల్లెలూయా. ఈరోజున మీరు ఏ పరిస్థితుల్లో మీ క్షేమం దూరం అయిపోయింది? ఒకటి, ఇంకా మీరు దేవుని బిడ్డలుగా మార్చబడలేదా? యేసు రక్తం నీ కొరకు కార్చాడని విశ్వసించి ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఆయన జనులుగా ఆయన మందలో మీరు చేర్చబడండి. 2, మార్చబడిన మీరు, యేసయ్యను ప్రార్థిస్తున్న మీరు భయభక్తితో దేవుని సేవించండి. భయభక్తి అని అంటే పాపం మాని నీతి న్యాయాలు అనుసరించిన మనం, బాధ పెట్టిన వారిని కనికరించి ఆయన సన్నిధి నేను ఎక్కడున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడులే, చూసుకుంటున్నాడులే అనే ధైర్యంతో మీరు ఎప్పుడు బ్రతకగలిగితే. 3, యెహోవా నా కాపరన్న వ్యక్తి చిరకాలం నాకు కృపాక్షేమాలు వస్తాయనే ధీమా, షూరిటీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం. అందుగురించే మనకు అయ్యా నేను ఎప్పుడు దేవుని మందిరం దూరం అవ్వకూడదు, నేను ఎప్పుడు నీ మందిరంలో ఉండాలి, ప్రతిసారి నీ సన్నిధిలో ఉండాలి అని ఆశతో మీరు ప్రార్థించండి. ఎవరైతే ఆశపడతారో ఆశ గల ప్రాణాన్ని దేవుడు పరిస్థితులన్నీ, ఎందుకంటే మన వ్యాజ్యభారం ఎవరి మీద వేసాం అంటలేదేంటి మీరు? నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు పరిశోధించలేదు, ఈ కోణంలో నువ్వు ఆలోచించలేదు, కానీ పరిశోధింపజాలని గొప్ప కార్యాలు, లెక్కలేనని అద్భుతాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మనం అనుకున్నట్టే లైఫ్ వెళ్ళిపోతే చాలామంది అంటారు, ఈ సంవత్సరం పిల్లకి పెళ్లి చేస్తాం, వచ్చే సంవత్సరం అది చేస్తాం, ఈ లోపల గుడుక్కు పట్టండి, ఏముండదు. నువ్వు అనుకున్నట్టే లైఫ్ ఏముండదు. ఈడండి తింగరోడండి ఏమన్నా ఆడే సంపాదించాడు. హల్లెలూయా. ఈడు వల్ల ఏమవుతుందండి, పిరుకోడండి, ఇంజక్షన్ కూడా చేయలేండి, ఆడే దేవుడు డాక్టర్ని చేస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఉన్న డాక్టర్లు అందరూ బాగా అప్పుడు ఏం చేస్తున్నారు, పొడిపించుకున్న వాళ్ళు ఏంటి, వాళ్ళు పరిగెట్టిన వాళ్ళే. హల్లెలూయా. ఈ రోజున మన దృష్టిలో ఒకవేళ చిన్న చిన్న పరిస్థితులు ఉండొచ్చు. మొదట మీ స్థితి కొద్దిగా ఉండినా చెప్పు కొంచెం గట్టిగా చెప్పండి. తుదకు మీరు మహాభివృద్ధి పొందుదురుగాక. నా దేవుడు క్షేమాన్ని ఇస్తానని చెప్పాడు. మీరుంటున్న దేశంలో మీరు పండుకున్నప్పుడు ఏ భయము మిమ్మల్ని తొందర పెట్టుకోకుండా ఈ క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయునుగాక. మీరు క్షేమముగా ఉందురుగాక. అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటారు.